అభ్యర్థుల ఎంపిక కూడా అత్యంత దారుణంగా ఒక్కొక్క ఉద్యోగము 15-20 లక్షలకు అమ్ముకున్నటువంటి చరిత్ర ఈ పాలకులది కాదా? నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పూసగుచ్చినట్టుగా మీ బట్టలు విడదీసి నగ్నంగా మిమ్మల్ని రాష్ట్ర ప్రజల మధ్యలో నిలబెట్టి మీరు చేసినటువంటి పాపాలు ఇవి. చివరకు స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి నీచాతి నీచమైనటువంటి చరిత్ర మీది. ఆ షాప్ చైర్మన్ అడ్డగోలుగా ఆ పోస్టును అమ్ముకోవటంలో కీలక వ్యక్తిగా మారినాడు అన్నటువంటి విషయం వాస్తవం కాదా? దాని మీద ఈ రోజున విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఎందుకు ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు? మీరెందుకు మాట్లాడలేదు? జగన్ గారికి ఎందుకు సమాధానం ఇవ్వలేదు? తూతూ మంత్రంగా ఇద్దరు ఎమ్మెల్సీల చేత జగన్ గారిని తిట్టి పాలనను కోకటి వేళ్లతో పెకలించి వేయటానికి ప్రతిజ్ఞ చేస్తూ ఈ రోజున వీరగీతం పాడుతూ నీ పాలన అంతం కోసమని, చంద్రగ్రహణం అన్నది సంవత్సరానికి ఒక్కరోజు ఒక పూట వస్తే ఈ రాష్ట్రానికి చంద్రగ్రహణం, చంద్రబాబు గ్రహణం 5 ఏళ్లు కొనసాగుతుంది. ఈ పాపపు పుట్ట పగలాలి, ఈ పాపపు పాలన సర్వనాశనం కావాలి. చంద్రబాబు యొక్క ఆయన ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ దుర్మార్గ దుష్ట పాలన అంతం కావాలి అంటే మళ్ళీ జగనన్న రావాలి. జగనన్న యొక్క సంక్షేమ ఫలాలు మళ్ళీ ఈ కూటమి పాపపు పాలన పోతుంది అని చెప్పటానికే లక్షలాది మంది రోడ్ల మీద కదం తొక్కినారు. నీ పాలన పట్ల, నీవు చేస్తున్నటువంటి అరాచక హింసాత్మక పాలన పట్ల తిరుగుబాటే ఈ రోజున ప్రజలందరూ కూడా రోడ్లలోకి రావటం. ఎంతగా ఆటంకపరిచినావు, ఎంతగా పోలీసు వాళ్లతో బెదిరించినావు, ఇన్ని చేసినా కూడా కట్టలు తెంచుకొని ఈ రోజున రాష్ట్రమంతా కూడా కదం తొక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ఈ రోజున ఆ ప్రదర్శనలు చేసినప్పటికీ దాదాపు 600 మంది హత్యలు గావింపబడ్డారు. కొన్ని వేల మందిని అరెస్టులు చేయించినావు. సోషల్ మీడియాలో నీ మీద ఒక పోస్టు పెడితే చాలు వాళ్ళనందరినీ కూడా 10 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ నీకంటే అరాచక పాలన చేసేదెవరు చంద్రబాబు గారు? మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం అంటే 5,000కు పైగా తప్పుడు కేసులు బనాయించినటువంటి వాళ్ళు మీరు. మీ మీద నోటీసు ఇవ్వకుండా ఇందు అరెస్టు చేశారట. మరి ఆ కేసులో నాది ఏ తప్పు లేదనని అదే సిఐడి చేత ఎందుకు సర్టిఫికేట్ ఇప్పించుకున్నావు? ఆ కేసును మాఫీ చేయించుకున్నావు, నడిపించారు కదా. ఈరోజు ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల కోసం పోరాడుతుంది అని ఇదే ఈ వెన్నుపోటు దినం రోజునే ప్రజలకు 2 ఏళ్లుగా వెన్నుపోటు పొడిచినటువంటి ఈ దినం రోజునే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మా నాయకుని ఆధ్వర్యంలో శపథం చేస్తున్నామని, ప్రతిజ్ఞ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారైతే వ్యవస్థ భక్షకులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు.